హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మమతా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సోల్జర్ వైఫ్. సో ఈ వీడియోలో ఏంటి అంటే, మేము విజయవాడలో ఉంటున్నాం కదా. సో ఇంకా అక్కడ పిల్లల్ని బయటకు తీసుకెళ్దామనేసి అనుకున్నాము సండే రోజు ఈవినింగ్. సో అలా ఇంకా బయటికి వెళ్దామంటే ఇంకా మా హస్బెండ్ ఒక దగ్గర ఎగ్జిబిషన్ ఉందంట, వెళ్దామనేసి అన్నాడు అనమాట. సో ఇంకా నేను ఫస్ట్ టైం విజిట్ చేయడము. సో ఇంకా అక్కడికైతే వెళ్ళి ఎలా ఉంటుందో మీకు షేర్ చేద్దామనేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇంక ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేసిద్దాము. ఇప్పుడు అక్కడికి వెళ్తామన్నమాట. సో వచ్చేసాము. ఇక్కడ ఈట్, ఎంజాయ్, ఎంటర్టైన్ ఇది అనమాట. అంటే ఇక్కడ ఈట్ ఉంటుందంట, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్ ఉంటుందంట. సో ఇంకా ఉంటుందా ఉండదా చెప్తాను నేను ఈ వీడియోలో. సో ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీలో ఇంకా ఇదొకటి ట్రైను, ఇదొక బస్సు. అంటే పిల్లల్ని అలా రౌండ్ తిప్పుతారు అంతే, ఇంకా ఏముండదు. సో ఇంకా అయితే ముందు ఆ వీడియో తీయలేదు. ఒక కంపెనీ యానివర్సరీ ఉంది అనేసి, అంటే గిఫ్ట్స్ ఇద్దామని లాటరీలో అయితే రాసామన్నమాట. అంటే ఫ్రీగానే అది. సో అందులో గిఫ్ట్ కూడా వచ్చింది. సో ఏం గిఫ్ట్ వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో ఆ వీడియో అయితే తీయలేదు. లాటరీలో నేమ్ రాసి వేసింది. సో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పిల్లలు ఆడుకునేది ఇవన్నీ కారు, ఇదంతా ప్లే జోన్ ఉంది కదా. సో ఇంక ఇక్కడికి వచ్చేసి మా బాబు ఇక్కడ తిరుగుదామంటే ఇంక అక్కడ ఆగాము. సో కాస్ట్ అయితే చాలా తక్కువ అనమాట. సో మేము ఒక 2-3 ఎగ్జిబిషన్స్ తిరిగాము, కానీ చాలా ఒక్కటి 100 పైనే ఉండేది ఒకరికి టికెట్. సో ఇది వచ్చేసి 2 టికెట్స్ తీసుకున్నాం, మా పాపకి మా బాబుకి. సో ఒకరికి 50 రూపీస్. సో ఇదేంటంటే అది మనమే తిప్పాలన్నమాట స్టీరింగ్. సో ఇంకా పిల్లలకైతే రాదనేసి ఇంకా నన్ను కూర్చోమంటే నేను కూర్చొని వాళ్ళనైతే తిప్పుతున్నాను. సో అసలు రాలేదు, అక్కడక్కడనే తిరుగుతున్నాం రౌండ్స్. ఇంకా తర్వాత అక్కడ ఉన్న బాబు ఉంటాడు కదా, సో తను వచ్చి అలా కాదు ఇట్లా తిప్పాలంటే ఇంకా చెప్తే ఓకే అర్థమైందనమాట. ఇంకా అర్థమయ్యాక ఇంకా కొంచెం మంచిగా అనిపించింది పిల్లలతో అలా తిరగడము. ఇంకా అదేంటంటే సడన్గా, అంటే అందరికీ రాదు కదా, సడన్గా తిరిగేసరికి ఒకదానికొకటి టచ్ అయ్యేసరికి మా పాప అయితే భయపడ్డది చాలా. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లో ఇంకా పిల్లలతోనైతే ఎంజాయ్ చేసాము. ఓన్లీ పిల్లలకి సంబంధించింది. ఇంకా అన్ని ఫుడ్ హోటల్స్ ఉంటాయి, అంటే ఇక్కడే తినొచ్చు మనము. ఇంకా చాలా అన్నీ ఇట్లానే ఉన్నాయన్నమాట ఎగ్జిబిషన్స్. సో ఇంక ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. మా పాప అయితే చాలా ఏడుస్తుందనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే పిల్లల్ని అయితే రౌండ్ తిప్పేసాము. నాకైతే చాలా ఎంజాయ్ అనిపించింది. సో ఇంకా నేనైతే ఫుల్ నవ్వుకున్నాను అనమాట. ఇంకా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఇచ్చిర్రు టైమింగ్ అంతే. ఇంకా టైంలో ఎంతసేపు అయినా ఇంకా మనం తిరగాలన్నమాట అందులోనే. సో ఇంకా అలా అక్కడ కంప్లీట్ అయిపోయినాక పైకి వెళ్ళాము. పైన పిల్లలు ఆడుకునేది బాల్స్ అట్లా ఉన్నాయంట, అంటే పైనకి వెళ్ళాము. సో పైనకి వెళ్తే ఇట్లా పైన ఇట్లా తక్కువ 50 రూపీసే అంతే అక్కడ టికెట్ కూడా. సో ఇంకా పైనుంచి చూస్తే ఇది కృష్ణా నది అంటారు కదా. సో విజయవాడలో దాని పక్కనే అనమాట. అక్కడ వాటర్ లేవు. ఇంక ఇదంతా డైనింగ్ టేబుల్స్, ముందు హోటల్స్ ఉంటాయి. సో ఇంక అక్కడ ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అనమాట. సో ఇంక ఇక్కడ బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే వెనకాల. సో ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే ఇక్కడ ఆడిపోయానికైతే పైకి వచ్చాము మా పిల్లల్ని. సో చాలా బాగుంది ఇక్కడ కూడా, అంటే అన్ని బాల్స్ వేశారు. ఇక్కడ జారనికి ఉంటుంది అనమాట. సో ఇంకా మా పిల్లల్ని అయితే చాలా ఆడిపించాము. ఇది ఒక్కటైతే నాకు బెస్ట్ అనిపించింది అక్కడికి వెళ్ళినందుకు. సో ఇంకా చూడండి మా పిల్లలు అయితే ఎలా ఆడుతున్నారో. సో ఇంకా ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళు చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే. సో ఇక్కడ ఒక 20 మినిట్స్ ఒకరొకరికి 20 మినిట్స్ టైం ఇచ్చారు. ఇంకా పిల్లలిద్దరికి టికెట్స్ తీసుకున్నాము. ఇంకా తర్వాత కిందికి వెళ్ళాము. కిందికి వెళ్ళి అసలు ఫుడ్ తినొద్దు అనుకున్నాం ఇక్కడ, కానీ ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదు. అంటే ఆ ప్రైజ్కి ఆ ఫుడ్కి అస్సలు బాగాలేదన్నమాట.
సో ఇంకా అయినా ఆలోచించుకుంటూనే తిన్నాము, అస్సలు నచ్చలేదు ఫుడ్ అయితే. సో ఇంకా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇందులో. ఇంకొకటి పైననేమో కిక్ బాక్స్ కొట్టనీకి అనమాట. సో ఇంకా ఇక్కడ మొత్తం రౌండ్స్ ఇప్పేశారు. అక్కడ జంపింగ్ది ఒకటి జంప్ చేస్తారు కదా, సో అదొకటి. ఇంకా చాలా చాలా అంటే మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇంకా కిందికి వెళ్ళాక చెప్పాను కదా, ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ఫుడ్ బయట తినడమే బెటర్, ఎందుకంటే అక్కడ కాస్ట్ ఎక్కువ పెట్టి తక్కువ ఫుడ్ పెడతారు అనమాట. సో అస్సలు సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంక ఇది ఒకటి తిప్పించాము కిందికి వచ్చి. ఇది ఒక 30 రూపీస్ 4 రౌండ్స్ ఏమో. ఇంకా ఇది కూడా మంచిగా అనిపించింది. నేను కూర్చుందాం అనుకున్నా కానీ ఇంకా కూర్చోలేదు. సో ఇలా అయితే మంచిగా ఎంజాయ్ చేసాము పిల్లలతోనైతే. ఇంకా వెనకాలకు వెళ్ళాము, అవి డైనింగ్ టేబుల్స్ అవి ఉంటాయన్నమాట. ఇంకా కొద్దిసేపు సెర్చ్ చేసాము ఎక్కడ తినాలి, ఇదంతా ఫుడ్ హోటల్స్. ఇంకా అనుకున్నాక మండీ టైప్ తిందామని అనుకున్నాము. సో ప్లేట్ చూపిస్తాను లాస్ట్కి, ఫుడ్ పిక్ పెడతాను. అది అసలు ఏం బాగాలేదు, మండీ అని ఇచ్చిండు, అస్సలు బాగాలేదన్నమాట. సో అంటే నాతో పాటు ఇంకా వేరే అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట, 2 ఫ్యామిలీలు కలిసి వెళ్ళాము. ఇంక ఇక్కడ వెనకాలకు వస్తే సో ఇలా ఉంటుంది, బాగుంది. అంటే ఈవినింగ్ టైంలో చల్లగా మంచిగా ఉందన్నమాట. సో ఇంకా అలా ఒక 5 మినిట్స్ కూర్చొని ఇంకా పక్కన అక్కడ ఉంది కదా, అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి తినేసి ఇంటికి వెళ్ళాము. అస్సలు ఫుడ్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.